మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుండి 30 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ బ్రహ్మోత్సవాలకు పలు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున భక్తులు వచ్చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 25న తిరుకల్యాణం, 28న రథోత్సవం, 29న శకటోత్సవం కన్నుల పండుగగా జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా స్వామివారి కళ్యాణం, రథోత్సవం చూడటానికి భక్తులు లక్షల్లో వస్తారు. ఇక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చల సమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి 30 తారీఖు వరకు అంటే 9 రోజుల పాటు ఘనంగా సాగనున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి లక్షల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షల్లో జనాలు రానున్నారు. అయితే ప్రతిసారి ఇక్కడ ప్రత్యేకత కళ్యాణం ఒకటి 25 తారీఖు, తర్వాత 28 తారీఖు రథోత్సవం. ఈ కార్యక్రమాలకు లక్షల్లో జనాలు అంటే వివిధ ప్రాంతాల నుంచి, ఉమ్మడి రాష్ట్రాల నుంచి కాకుండా వేరే రాష్ట్రం కర్ణాటక, తర్వాత అటు మహారాష్ట్ర నుంచి కూడా భారీ సంఖ్యలో జనాలు ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వస్తుంటారు. అయితే ఇక్కడ ఏర్పాట్లపై ఈసారి ఈ నెల 22 నుంచి ఈ ఏర్పాట్లపై ఏం చేసిండ్రు ఆలయ పూజారి గారు తెలుసుకునే ప్రయత్నం. స్వామి ఓం శ్రీ లక్ష్మీ చెన్నకేశవాయ నమః. నేను ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి అర్చకులను, వంగీపురం కేశవాచార్యులు. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి అర్చకత్వం నియమంగా పాటిస్తున్నాను. బ్రహ్మోత్సవము 9 రోజులు అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. 22 తారీఖు అనగా మాఘ శుక్ల పాడ్యం నుంచి మొదలుకొని నవమి వరకు 9 రోజులు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవము లక్ష జనంతో ప్రధానంగా ఇక్కడ చేకూర్చుకుంటారు. ముఖ్యంగా 22 స్వామివారి అలంకారాభిషేకము, 23 అంకురార్పణము, 24 ధ్వజారోహణము, 25 తిరుకల్యాణము, 26 పుష్పరథము, 26 మనోహరమైన సేవలు, 26 ఈ సేవలు కాగా మళ్ళీ 27 పుష్పరథము, 28 రథోత్సవము, 29 బండ్లు, 30 నాగవల్లి. ఈ విధంగా బ్రహ్మోత్సవము అత్యంత వైభవంగా 9 రోజుల కార్యక్రమం ఈ గంగాపురి ప్రముఖ వాస్తవ్యులు మరియు లక్ష జనంతో కూడుకొని ఇక్కడ చాలా వైభవంగా బ్రహ్మోత్సవం జరుగుతున్నది. లక్ష జనంతో వస్తారు. దాదాపు ఈ స్వామి ఏంటంటే గజేంద్ర మోక్ష విష్ణు అవతారము. స్వామి గజేంద్రుని రక్షించడం వల్ల ఈ యొక్క గజేంద్ర మోక్ష విష్ణు అవతారం చెప్పని పేర్కొన్నది. స్వామికి మన వెంకటేశ్వర స్వామి కుడియందు చక్రము, 8 శంకు ఏ విధంగా ఉంటుందో ఈ స్వామికి ఉల్టాగా అంటే చక్రము, శంఖము కుడియందు చక్రముగా ఆవిర్భవిస్తుంది. కేశవ స్వామి అని నామకరణం ఏ విధంగా వచ్చిందంటే కేశి అనే రాక్షసుని సంహరించడం వల్ల కేశవ స్వామి అని నామకరణం వచ్చింది. ఇక్కడ ముడుపులు మరియు గండా దీపాలు చాలా అత్యంత వైభవంగా ఇక్కడ మొక్కుబడి స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే అత్యంత వైభవంగా వాళ్ళ కోరికలు సంపూర్ణంగా 100% నెరవేరుస్తాయి. చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 22 నుంచి స్టార్ట్ అవుతాయి, 30 తారీఖు వరకు ఉంటుంది. మెయిన్ గా 25 కళ్యాణోత్సవము, 28 రథోత్సవము, 29 కటోత్సవం బండ్లు. ఇక్కడ వచ్చే భక్తులు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలు కాక కర్ణాటక గాని రాయచూరు గాని వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో వస్తారు దేవుని మీద భక్తితో. ఇంకోటి ఈ జనానికి తగ్గట్టు మేము కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళి వాటర్ గాని భగీరథ వాటర్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. భగీరథ వాటర్ సరిపోనిస్తారు. ఇంకోటి సరిపోతే కూడా బయట ఉన్న జనాలు టెంట్లు వేసుకున్న జనాలకు ట్యాంకర్లు పెడతాం. ఒక 10 ట్యాంకర్లు పెట్టి వాళ్ళకి సప్లై చేస్తాం. కరెంటు గాని ఏ దానికి లోటు లేకుండా చూస్తాం. ఇంకోటి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడనే పక్కన ఎల్లమ్మ గుడి ఉంది. ఇక్కడ ఎంత మంది వచ్చినా 1000 మంది వచ్చినా వాళ్ళకి అన్నదానం అందించడానికి మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడు కూడా చేస్తాం, ఈసారి కూడా చేస్తున్నాం. ఇది ఇక్కడ ఏర్పాట్ల గురించి గ్రామ సర్పంచ్ తెలియజేస్తుంది. అయితే ఇంతే కాకుండా జాతర ఇక్కడ స్పెషల్ గా అంటే జాతర అంటే లక్షల్లో జనాలు వస్తారు కాబట్టి జాతర కూడా కన్నుల పండుగగా ఉంటుంది. 9 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, గంగాపూర్.